అండి నమస్తే. ఈరోజు మేము మా కొత్త ఇంటికి మూవ్ అవుతున్నామండి. ముహూర్తాలు లేవు కాబట్టి జస్ట్ పాలు పొంగించమన్నారు పూజారి గారు. ఇంతకుముందు దీపం పెట్టాము ఒక మంచి రోజు చూసుకుని. అప్పటికి ఇంకా ఇంటీరియర్ వర్క్ జరుగుతుందండి. ఇప్పుడు కొంచెం ఫినిష్ అయింది, బట్ ఏం ఫర్నిష్ అవ్వలేదు. ఇప్పుడు పాలు పొంగించి దాని తర్వాత దేవుడికి దండం పెట్టుకుని ఈరోజు నుంచి షిఫ్టింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇంటీరియర్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా ఫర్నిష్ చేయాలి. సో అన్ఫర్నిష్డ్ హోమ్ మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామని, ఒకసారి చూపిద్దామని. గత 17 ఏళ్ళుగా మేము హైటెక్ సిటీలో ఉంటున్నామండి. మా పిల్లల స్కూల్ ఇప్పుడు కొల్లూరుకి షిఫ్ట్ అయింది, బిర్లా ఓపెన్ మైండ్. సో చాలా మంచి స్కూల్, సో అక్కడ చదవాలని నేను అనుకుంటున్నాను. పిల్లల స్కూల్ నుంచి మా ఇంటికి, అంటే మేము ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంటికి ట్రావెలింగ్ 1 అవర్ to 1.5 hours పడుతుంది. మార్నింగ్ 1 hour జర్నీ, రావడానికి 1 hour జర్నీ. సో పిల్లలు గంట సేపు ట్రావెల్ చేస్తున్నారు, అటు గంట ఇటు గంట. సో టైర్డ్ అయిపోతున్నారు. సో వాళ్ళ కోసం మేము స్కూల్కి దగ్గరగా ఒక కమ్యూనిటీకి వచ్చామన్నమాట. సో దట్ దే కెన్ హ్యావ్ అ బెటర్ బ్యూటిఫుల్ లైఫ్. మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీకు చూపిస్తాను, ఓకేనా? రండి నాతో పాటు లోపలికి. ముందు దేవుని తీసుకెళ్దాం. లోపలికి వెళ్ళాక ముహూర్తం 10:15 అండి. 10:15కి లోపలికి వెళ్ళాలి. అప్పటి వరకు బయట వెయిటింగ్. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ మై ఫ్యామిలీ, మై కజిన్, మై అల్లుడు. వధువు కావాలను మా మరదకి. వధువు కావాలను, హీరోయిన్కి మించి ఉండాలి. మనసేమో మంచు సంద్రమై ఉండాలి. అన్ని గుడ్ క్వాలిటీస్ 100 and above ఉండాలి. అలాంటి అమ్మాయి ఉంటే చెప్పండి, బంగారంలో చూసుకుంటాడు. అమ్మాయి మాత్రం వా చెప్పాను కదా, హీరోయిన్కి మించి ఉండాలి, అంతే కదా. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మా కొత్త ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని పాలు పొంగిస్తున్నాను. పాలు పొంగేసాయోచ్. మరి ఇప్పుడు ఇదే పాలలో పరమాన్నం వండుతాను. మేము బెల్లపన్నం అంటామండి. మా అమ్మ మా అమ్మమ్మ ఎలా చేస్తారో ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. 2 లీటర్ల చిక్కటి పాలు తీసుకున్నాను. ఒక పెద్ద కప్పు రైస్, అంటే 3 చిన్న కప్పుల రైస్ వేశాను. కొద్దిగా అన్నం ఉడుకుతుండగా ఒక 5-6 ఇలాచీలని నలిపి వేశానండి. ఇంకొక 5 ఇలాచీలు పొడి కొట్టాను, ఆ పొడి వేస్తున్నాను. ఇప్పుడు మంచి నెయ్యిలో ఒక కప్పు నిండా జీడిపప్పులు వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను. దూరగా వేయించాలి. నెయ్యిలో ఏది వేయించినా సన్నటి సెగ మీదే వండాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి అండ్ ఆ టేస్ట్ మారిపోతుంది. జీడిపప్పులు వేగిపోయాయి, ఒక కప్పులోకి తీసుకుందాం. ఇప్పుడు ఎండు ద్రాక్ష, ఒక కప్పు నిండా శుభ్రంగా కడిగిన ఎండు ద్రాక్షని నేతిలో వేయించుకుందాం. కిష్మిష్, రైజిన్స్, ఎండు ద్రాక్ష 3 ఒకటే. సో సన్నటి సెగ మీద వీటిని వేయించుకుందాం. అవి కొంచెం పాప్ అవుతున్నాయి అనగానే తీసి పక్కన పెట్టుకుందాం అండి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, కాస్త మెల్లమెల్లగా కలపాలి, లేదంటే అన్నం అంతా చితికిపోతుందండి. సో కాస్త జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి, దేవుడికి కొబ్బరికాయ కొట్టాం కదా, అదే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. వాటిని కూడా నేతిలో వేయించుతున్నాం. కొంచెం ఓపిక్గా సన్నటి సెగ మీద వేయించుకోవాలి, అప్పుడే పరమాన్నం చాలా అద్భుతంగా మారుతుంది. ఇలా దూరగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అన్నం చూద్దామండి. ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. దాదాపుగా ఉడికిపోయింది, అంటే 95% ఉడికిందండి. ఒక 5-6 ఇలాచీల్ని షుగర్తో పాటు మిక్సీ పట్టి ఆ పౌడర్ వేస్తున్నాను. నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. కొబ్బరి ముక్కలు అన్నిటికంటే ముందుగా వేయాలి. సో
సో అప్పుడే కొంచెం ఉడుకుతాయండి, పరమాన్నంతో పాటు ఉడుకుతాయి, అప్పుడు టేస్టీగా మారుతాయి. ఇప్పుడు కిష్మిష్ వేస్తున్నానండి. కిష్మిష్ కూడా అన్నంతో పాటు కాస్త ఉడకాలి. జీడిపప్పులు మాత్రం ఇప్పుడు వేయద్దండి, చివరిన వేస్తే అవి కాస్త కరకరలాడుతూ ఉంటాయండి, చాలా బాగుంటుంది. ముందే వేసేస్తే మెత్తబడిపోతాయి. అన్నం అంతా చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇది చూడండి, ఇలా నలిపితే నలిగిపోవాలన్నమాట. కొంచెం మనం పాలు ఎక్కువ క్వాంటిటీ వేసాం కదా, అందుకే కొంచెం పాలపాలగా కనిపిస్తుంది, కానీ మనం బెల్లం వేస్తే అదంతా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు చక్కటి ఆర్గానిక్ నల్ల బెల్లం వేస్తున్నానండి. దాదాపు 2 కప్పుల నిండా బెల్లం వేస్తున్నాం. ఎంత బెల్లం వేస్తే పరమాన్నం అంత రుచిగా ఉంటుందండి. సో మీకు ఇంకా స్వీట్గా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే పెద్దవి 2 కప్పుల బెల్లం వేస్తున్నాను. ఆ బెల్లాన్ని సన్నగా తురిమానండి, తురిమి వేశాను. ఆ వేడి వేడి అన్నంలో వేస్తున్నాను, అది అంతా కరిగిపోతుంది. బెల్లం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అండ్ సన్నగా మెల్లమెల్లగా కదుపుతూ ఉండండి. మెల్లగా కలపండి, అప్పుడు బెల్లం అంతా కరిగిపోతుంది ఉండలు లేకుండా. ఇప్పుడు జీడిపప్పులు వేద్దామండి. జీడిపప్పులు వేసాను, కొన్ని జీడిపప్పులు గార్నిషింగ్ కోసం ఉంచుతున్నాను. చివరన మ్యాజిక్ ట్రిక్ అండి. అదేంటంటే కొద్దిగా నెయ్యి తీసుకొని, కొద్దిగా కొంచెం బాగానే నెయ్యి తీసుకుని నెయ్యి వేడి చేయాలి. వేడి చేసి తాలింపులాగా అన్నమాట, పరమాన్నం మీద తాలింపులాగా వేయాలి. ఇలా వేడి వేడి నెయ్యిని మనం వండుకున్న పరమాన్నం మీద అలా వేసేయాలి. మెల్లగా కదుపుకోండి, చక్కగా కలుపుకోండి. ఇదండి మా అమ్మ చేసే మా ఇంటి పరమాన్నం. మేము బెల్లపన్నం అంటాము. ఇదేమో మామిడికాయ పులిహోర అండి. ప్రొద్దున్నే 5 గంటలకు లేచి మా ఇంట్లో చేసి తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం మీకు కూడా చేసి చూపిస్తా, సరేనా? నేనే చేశాను మొత్తం. అది మరి మీ ఉదయభాను. ముందుగా ప్రసాదాలు దేవుడికి. దేవుడికి పరమాన్నం, అందరికీ ప్రసాదాలు పెట్టేశాము. మా భూమిగాడికి మాత్రం చీజ్ శాండ్విచ్ చేశానండి. సో ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకా వర్క్ జరుగుతుందండి. ఒక్కసారి మీకు చూపించేస్తాను, రండి. యూ వెల్కమ్. దిస్ ఇస్ ద హోమ్. ఇది హాల్. మా మామయ్య ఆర్ అంకుల్ అండ్ ఐ కాల్ హిమ్ డాడ్. ఇవన్నీ ఇంకా పనులు అవుతున్నాయండి, పాలిష్ అంతా అవుతుంది. సో ఇది హాల్ అనుకోండి, అంటే సీటింగ్ ఏరియా. ఓకే, ఇంత డెకరేట్ చేయాలి ఇల్లు. ఇప్పుడు కర్టెన్స్ సెలెక్ట్ చేస్తున్నాము, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇంకొక 4-5 days పడుతుంది మొత్తం ఫినిష్ అయ్యేసరికి. దిస్ ఇస్ గోయింగ్ టు బీ గెస్ట్ రూమ్. ఇది కబోర్డ్స్, ఇదంతా కబోర్డ్స్ అండి. కొంచెం చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. సో ఫినిషింగ్ వర్క్స్ అయిన తర్వాత ఇది గెస్ట్ రూమ్. ఇక్కడ యాక్చువల్లీ ఇది నా మేకప్ రూమ్ చేద్దామా అని అనుకుంటున్నా, రెడీ అవ్వడానికి హడావిడి లేకుండా. పైన డిజైన్ చేయిస్తున్నాను, కానీ ఇదైతే బెస్ట్ కదా, కింద నుంచి కిందకి వెళ్ళిపోవచ్చు మన స్టాఫ్ వచ్చినా కూడా అని. దిస్ ఇస్ అ టాయిలెట్ ఏం చేస్తుంది, కమ్, చిన్న వాష్ ఏరియా. దట్స్ ద కిచెన్. స్టవ్ ఫిట్టింగ్ అవుతుంది. సో దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ ఐ కుక్ అమృతం ఫర్ మై ఫ్యామిలీ. గాడ్స్ రూమ్. ఇంకా మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూద్దరు కానీ, సరేనా? ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ గాడ్ అండి. ఐ బిలీవ్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ ద నేమ్ యూ కాల్ ఇట్. మీరు అల్లా అనండి, లేకపోతే జీసస్ అనండి, లేకపోతే దేవుడు అనండి. ఐ జస్ట్ బిలీవ్ ఇన్ ఎవ్రీ వన్. ఐ బిలీవ్ ఇన్ దట్ సూపర్ పవర్. 5 floor బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా మారిపోతాయండి. ఇంకా చాలా ఇంటీరియర్ వర్క్ చాలా ఉంది. అస్సలు పని ఇప్పుడు దెబ్బడే. ఇది నా పిల్లల రూము. దీన్ని స్పెషల్గా డిజైన్ చేయించాలనుకుంటున్నాము. సో వాల్ పేపర్ అవన్నీ చేయాలి, బెడ్డింగ్ అంతా. సో యూ సజెస్ట్ మీ సంథింగ్. వాళ్ళకి ఒకరేమో మర్మైడ్ ఇష్టం, ఒకరికి బ్లూస్ ఇష్టం, గ్రీన్స్ బ్లూస్ ఒకరికి ఇష్టము, ఒకరికేమో పింక్స్ పర్పుల్స్ ఇష్టం. అండ్ దిస్ ఈజ్ ద స్టడీ రూమ్ ఫర్ మై కిడ్స్. కమ్. అంటే పుస్తకాలు అన్నీ ఇక్కడ ఉంటాయి, చదువుకోవడం మాత్రం చక్కగా బాల్కనీలో చదువుకుంటారు. సో ఇంకా ఫినిష్ అవ్వలేదండి, చూసారుగా నిచ్చెనలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక
స్టడీ ఏరియా. యూ కెన్ రైట్ ఆన్ దిస్, రైట్ అండ్ వైప్ ఆన్ దిస్. కాకపోతే అక్కడ ఇంట్లో ఏంటంటే ఫుల్ వాల్ పెయింటింగ్ అంతా చేశారు. ఇక్కడ ఒక డెడికేటెడ్గా ఏదైనా వాల్ నేను క్రియేట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఎన్ని బట్టలు కుట్టించాను అండి నా పిల్లలకి, ఎంత డిజైన్ చేస్తాను, కానీ వాళ్ళకి ఒక చొక్కా ఒక టీషర్ట్ ఇష్టం. నేనేమో ఉన్న డిజైనింగ్ అంతా వాళ్ళవే చేస్తూ ఉంటాను, సాఫ్ట్గా గుచ్చుకోకుండా. దే లవ్ ఇట్, బట్ దే వాంట్ బీ ఇన్ కంఫర్ట్ ఆల్ ద టైమ్. ఎన్ని బొమ్మలు ఉన్నాయో, ఇన్ని బొమ్మలు కొన్ని పనిచేస్తామో మళ్ళీ అన్ని బొమ్మలు తయారవుతూనే ఉంటాయి. ఒకసారి బయటికి వెళ్ళాలంటే బొమ్మ ఉండమే, అంకలో ఒక బొమ్మ వేసుకొని రావాల్సిందే. బొమ్మలు బొమ్మలు బొమ్మలు, 2 బొమ్మలకు బొమ్మలమయం. ఎన్ని కబోర్డ్స్ ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఫర్నిష్ అయ్యాక మళ్ళీ చూపిస్తాయి. ఇది బాత్రూమ్ అండి. దిస్ ఇస్ ద మిర్రర్. ఒక మిర్రర్ బాగా సన్టాన్ అయిందండి. ఏం చేద్దాం, జైపూర్ అదంతా వెళ్ళాము. సో దిస్ ఈజ్ మై కిడ్స్ రూమ్. దిస్ కమ్, ఇది ఒక సీటింగ్ అండి ఇక్కడ. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై బెడ్రూమ్. మీ అండ్ మై హస్బెండ్, మై స్వీట్ హార్ట్ విజయేంద్ర మౌలి. దిస్ ఈజ్ అవర్ రూమ్. లెట్ మీ లైట్ ఇట్ అప్ ఫర్ యూ. ఓకే, అండ్ కబోర్డ్ ఏరియా అండి. సో ఇది కబోర్డ్ ఏరియా. ఇదంతా మా వార్డ్రోబ్. సో స్ట్రిక్ట్గా చెప్పాడు ఈసారి ఒక్కొక్క కంప్లీట్ వార్డ్రోబ్ తనకు కావాలని. చూద్దాం. నేను అక్కడ ఒక ఫ్లాట్ ఉంచేసుకున్నాను ఓన్లీ నా డ్రెస్సెస్కి, లేకపోతే ఎక్కడ సరిపోతాయని మనకు చీరలు కూడా పట్టవు ఇక్కడ కదా. రోజుకొకటి వేసుకోవాలి, మళ్ళీ ఇదే చీర ఇంకోసారి కట్టుకుంటున్నా. భానుగారు, మీరు పలానా సంవత్సరంలో పలానా డేట్ రోజు ఆ చీర కట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు కట్టారు కదా అని అడుగుతారు. మీరు ఎవరు? మీరు. సో తప్పదు, కొనాల్సిందే. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ మై కిడ్స్ కెన్ లర్న్, చిల్. ఉయ్యాలు కూడా పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ. పైన హోమ్ థియేటర్ రూమ్ని ఇంకేదైనా చేద్దామా అని ప్లాన్ ఉంది నాది, బట్ అందరూ హోమ్ థియేటర్ అంటున్నారు. లెట్స్ సీ. సో దిస్ ఈజ్, ఇంకా ఏం చేయించలేదు యాక్చువల్లీ. ఇక్కడ మంచి పిల్లలకి చక్కగా డాన్స్ నేర్పిస్తే బాగుంటుంది, ఫ్లోరింగ్ అంతలా ఉంది కాబట్టి అనుకున్నాను. కథక్ ఎంతసేపు చేసినా కాళ్ళ నొప్పులు రావు. ఓకే, బాగుంది కదా డాన్స్ చేయడం. అండ్ ఈ ఏరియా చాలా బాగుందండి. టెర్రస్ చాలా ఎండగా ఉంది, చాలా 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 ఎండగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి. సో ఇదంతా డిజైన్ చేయించాక చూపిస్తాం మీకు. ఓకే, సో దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ న్యూ హోమ్ అండి. సో ఒక కమ్యూనిటీకి వస్తున్నాము. ఇంతకుముందంతా ఇండిపెండెంట్గానే ఉన్నాము, ఇప్పుడు కమ్యూనిటీలో ఉండబోతున్నాము. ఇట్స్ గోయింగ్ టు బీ అ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. లెట్స్ సీ. అంటే కొత్తగా ఉండబోతుంది మాకు కూడా. సో లెట్స్ సీ. అంటే నేను కొంచెం ఇంట్రోవర్టేనండి, చూస్తే కొంచెం ఎక్స్ట్రావర్ట్లా కనిపిస్తాను, కానీ నేను బోత్ యాక్చువల్లీ, బట్ మోర్ ఆఫ్ ఇంట్రోవర్ట్. సో ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు అడాప్ట్, బట్ దిస్ ఈజ్ మై న్యూ హోమ్ అండి. మొత్తం ఫర్నిష్ అయ్యాక ఐ స్వేర్ హోమ్ టూర్ చేస్తాను. ఓకేనా. మై హస్బెండ్ ఇది షై పర్సన్ అండి, తనకు అనిపించరు. సో ఎప్పుడైనా దొంగతనంగా ఏదైనా షార్ట్ తీసి పంపిస్తాను. ఓకే, దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్ మీ టాక్ అబౌట్ దిస్. దిస్ ఈజ్ డిజైన్డ్ బై భూయు. ఓకే, డిజైనర్ ఎథ్నిక్స్. అండ్ దిస్ సారీ. ఓకే, సో ప్రెటీ సూన్ అండి, నాకు తెలిసి ఇంకొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతున్నాము. ఇవన్నీ మీరు చాలా ఎక్స్పెన్సివ్గా కొంటారని నాకు తెలుసు, బట్ ఎక్స్క్లూజివ్ పీసెస్ అన్నీ అఫోర్డబుల్గా అందరూ తమని తాను అందంగా ఏంజిల్లాగా అలంకరించుకునేలాగా, అందంగా కనిపించేలాగా మీకోసం ఒక డిజైనర్ స్టోర్ వస్తుంది. దట్ ఈస్ భూయు, BHUYUV, భూమి యువి పేరు మీద పెట్టానండి. సో త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. వీఆర్ ట్రావెలింగ్ ఎంటైర్ ఇండియా. సో అక్కడ డిజైనర్స్ కలుస్తున్నాము, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కలుస్తున్నాము, అండ్ మా థాట్స్ షేర్ చేసుకుంటున్నాము. అండ్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ అండి, బట్ కొంచెం కొంచెంగా లాంచ్ చేస్తూ వెళ్తాను. ఓకేనా. సో ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇట్, యూ జస్ట్ లెట్ మీ నో. ఓకే, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను. చెమట పట్టేసిందండి, ఎండాకాలం కదా, చెమట పట్టేసింది. ఇంకా ఏసీ అవన్నీ ఆన్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. టేక్ కేర్. Bye-bye. See you next time.
అండ్ మర్చిపోకండి ఈ హోమ్ టూర్లు ఇవన్నీ మనకు అలవాటు లేని పని మీకోసమే చేస్తున్నాను. ఓకేనా? మీరు అడిగారు కదా భానుగారు డూ సంథింగ్ మీ పర్సనల్గా ఉండేటువంటి మీ ఇల్లు చూపించండి అదని. సో మీరేం చేయాలి చెప్పండి? ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ జస్ట్ లవ్ ఇట్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. టేక్ కేర్.